ఇవ్వను. కంపెనీలో అతనికి జాబ్ ఇచ్చేదే లేదు. నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే మేడం. సార్ ఉన్నారా మేడం? ఉన్నారు, పిలుస్తాను, మీరు అక్కడ కూర్చోండి. అలాగే మేడం. నమస్తే. నమస్తే సార్. నమస్కారం, కూర్చోండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. చెప్పండి, ఏంటిలా వచ్చారు? కొన్ని రోజులుగా మీరు బిజినెస్ వ్యవహారాలు చూసుకోవడం మానేశారు. అటు చక్రవర్తి సార్ కూడా బిజినెస్ చూడటం లేదు. దానివల్ల స్టార్ట్ చేసిన కన్స్ట్రక్షన్స్ ఎక్కడివి అక్కడే ఆగిపోయాయి. ఇన్వెస్టర్స్ నుంచి ప్రెజర్ బాగా ఎక్కువగా ఉంది. మళ్ళీ మీరు ఇన్వాల్వ్ అయితే బాగుంటుంది. చక్రవర్తి ఫ్యామిలీకి నాకు పడట్లేదు. సో బిజినెస్తో కూడా నాకు ఎలాంటి సంబంధం లేదు. అన్ని రకాలుగా ఆ ఫ్యామిలీతో నేను తెగదెంపులు చేసుకుంటున్నాను. నేను బిజినెస్ పార్ట్నర్షిప్ నుంచి డ్రాప్ అవుతున్నట్టుగా పేపర్స్ రెడీ చేసి తీసుకొని రండి, నేను సంతకం పెడతాను. ఏమండి, తొందరపడకండి. సార్, కన్స్ట్రక్షన్ బిజినెస్లో మీరే నెంబర్ 1. మీ దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. మీరు చక్రవర్తి గారు ఎంతో కష్టపడి బిజినెస్ని ఈ స్థాయికి తీసుకొచ్చారు. మిమ్మల్ని నమ్ముకుని ఎంతోమంది వర్కర్స్ ఉన్నారు. మీ వల్ల వాళ్ళు కడుపు నిండా తింటున్నారు. మీ కోపాన్ని దయచేసి బిజినెస్ మీద చూపించకండి సార్. ఒక్కసారి ఆలోచించండి. నన్ను అడగడం కాదు, ఇదే మాట చక్రవర్తిని అడిగారా? ఆల్రెడీ కలిసాం సార్. హెల్త్ ఇష్యూస్ వల్ల ఆయన బిజినెస్ చూసుకోలేనని చెప్పారు. మరి ఎవరు చూసుకుంటున్నారు? ఆదికి హ్యాండ్ ఓవర్ చేశారా? లేదు సార్. పవిత్ర మేడంకి బిజినెస్ బాధ్యతలు అప్పగించారు. ఇక నుంచి నా నుంచి ఎదురయ్యే శిక్షని అనుభవించడానికి నిమిషాలు, గంటలు, రోజులు లెక్క పెట్టుకుంటూ ఉండు. నాకు వార్నింగ్ ఇచ్చిందే కాక నా మీద రివెంజ్ తీర్చుకోవడానికి తెలివిగా బిజినెస్ బాధ్యతలు నువ్వు తీసుకున్నావు పవిత్ర. ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేని తనకెలా బిజినెస్ బాధ్యతలు అప్పగిస్తారు? పైగా తనకి సమానంగా నేను బిజినెస్లో ఇన్వాల్వ్ అవ్వాలా? అది జరగని పని. మీరు అగ్రిమెంట్ తీసుకొని రండి. బిజినెస్ అంతా నేను చూసుకుంటాను. సంజు కనుక బిజినెస్ చూసుకోవడానికి ఆఫీస్కి వెళ్తే ఏదో ఒకరోజు అరవింద్ చావుకి నేనే కారణమని తెలిసే అవకాశం ఉంది. వద్దమ్మా, అసలు ఆ ఫ్యామిలీతోనే వద్దు అనుకున్నప్పుడు బిజినెస్ మాత్రం మనకెందుకు? లేదు డాడీ,
మీ తరపున బిజినెస్ నేను హ్యాండ్ ఓవర్ చేసుకుంటాను. మీరేం వరీ అవ్వకండి. రేపటి నుంచి నేను ఆఫీస్కి వస్తాను. మీరు బయలుదేరండి. సంతోషం మేడం. ఓకే మేడం. అక్కడ పవిత్ర గారు, ఇక్కడ మీరు. యూత్ చేతిలో బిజినెస్ ఇంకా పై స్థాయికి వెళ్తుంది. వస్తాం మేడం. వెళ్ళొస్తాం సార్. వెళ్ళొస్తాం సార్. ఓకే. వస్తాం మేడం. అలాగేనండి. బిజినెస్ చూసుకోవడం అంటే ఆషామాషి విషయం అనుకుంటున్నావా? డాడీ, నేను మీ కూతుర్ని. డెఫినెట్గా మీ పేరు నిలబెడతాను. మీరు అస్సలు టెన్షన్ పడకండి. పవిత్ర మీద ప్రతీకారం తీర్చుకోవడానికి దీన్ని మించిన అవకాశం ఇంకొకటి లేదు. నాకు అది చేసిన ద్రోహానికి 1000 రెట్లు బదులు తీర్చుకుంటాను. సరే, నీ ఇష్టం, కానీ జాగ్రత్త. సరే డాడీ. ఏదో విధంగా పవిత్ర అంతు చూసి తన అడ్డు తొలగించుకోవాలి. ఏం చేస్తున్నావు పవిత్ర? ఇక నుంచి బిజినెస్ నేనే చూసుకోవాలి కదా నాన్నమ్మా. అందుకు సంబంధించి హోంవర్క్ చేస్తున్నాను. ఏదన్నా పని గనక నువ్వు ఒప్పుకున్నావంటే మనస్ఫూర్తిగా ధ్యాస పెట్టి చేస్తావమ్మా. అది చాలా మంచి విషయం. మన పని మనం పర్ఫెక్ట్ గా చేస్తేనే మనతో పాటు అందరూ బాగుంటారు తాతయ్య. హ్మ్, నువ్వు వ్యాపారాలు చూసుకుంటా అని బాధ్యత తీసుకుని మంచి పని చేసావు పవిత్ర. మీ మావయ్య గారి కోరిక నెరవేరినట్టు ఉంటుంది. పని ధ్యాసలో పడి నువ్వు పరిస్థితుల నుంచి బయటపడినట్టు ఉంటుంది. పవి, పాలు తెచ్చాను, తాగు. నాకిప్పుడు వద్దు సీతమ్మా. బిజినెస్ తో పాటు నీ ఆరోగ్యాన్ని కూడా నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి కదా. పని ఒత్తిడిలో ఇవన్నీ నిర్లక్ష్యం చేయడం కుదరదు. తాగు. పవిత్ర, పవిత్ర, ఎవరమ్మా మీరు? పవిత్ర ఉందండి. ఉందమ్మా. విద్య, హాయ్ పవిత్ర. హలో. ఎన్నాళ్ళైంది నిన్ను చూసి. ఎలా ఉన్నావు? ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. నానమ్మా, గుర్తుపట్టారా? నా ఫ్రెండ్ విద్య. ఇప్పుడు గుర్తొచ్చింది. ఒకసారి ఊర్లో మా ఇంటికి కూడా వచ్చావు కదమ్మా. అవును బామ్మ, మీ చేతి పులిహోర నేనెప్పటికీ మర్చిపోలేను. మీరిద్దరు ఎలా ఉన్నారు? బావున్నావమ్మా. ఇవిడ సీతమ్మ.